హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మైల్ షైనీ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళైతే నేను కశ్మూర్కి అయితే వెళ్తున్నానండి. అది కూడా గంధం ఉందని. సో గంధం జరిగిన నైట్ నిద్ర చేస్తే అక్కడంతా మంచి జరుగుతుంది అనేసి అందరూ అంటుంటారు. సో అందుకని ఆ గంధానికి అయితే వెళ్ళి నిద్ర చేసి వద్దామనేసి నేనైతే రెడీ అవుతున్నాను. ఇంకా అంతలోపు మాకు ఫుల్ వర్షం అయితే వచ్చేసింది. సో 1 అవర్ వరకు మాకు వర్షం పడుతూనే ఉందండి. ఇంకా సరే వర్షం పడి ఆగిన తర్వాత అయితే వెంటనే రెడీ అయితే అయ్యానమాట. సో మాకు బాగా ఎండగా ఉందండి. సడన్గా వర్షం అయితే పడిపోయింది. సో నేనైతే రెడీ అయ్యి అయితే బయటకు వచ్చేస్తున్నాను. ఎందుకంటే ఒక 1 అవర్ తర్వాత ఏంటంటే వర్షం ఆగిపోయింది అనమాట. సో ఎండ అయితే చాలా ఎక్కువ వచ్చేసింది. మళ్ళీ ఒక్క నిమిషానికి ఉదయం అంతా ఎండ కాసింది. మధ్యాహ్నం ఒక 1 అవర్ వర్షం పడింది. తర్వాత మళ్ళీ ఎండ అనమాట. సో పిల్లలు ఎవరు లేరు కాబట్టి నేను ఒక్కదాన్నే బయలుదేరి అయితే వచ్చేసానండి. అదేవిధంగా కశ్మూర్కి అయితే బస్సులు అయితే వేస్తున్నారనమాట. సో నేను వెళ్ళంగానే ఆర్టీసీకి అయితే కశ్మూర్ బస్సు ఉంది. సో బస్సు అయితే ఎక్కేసాను అనమాట. ఎక్కేసి అక్కడ కశ్మూర్ దగ్గర దిగేసి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. సో చాలా మంది అండి, చిన్న జనం కాదు, చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఫుల్ రష్గా అయితే ఉందన్నమాట. అసలు స్టార్టింగ్ ఇప్పుడంటే ఇంకా అంటే చీకటి కూడా పడలేదన్నమాట. సో అప్పటి నుంచే ఇంకా జనాలు ఒక్కొక్కరుగా వస్తూనే ఉన్నారు. అసలు ఇంకా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే ప్రతి షాప్స్ అయితే అన్ని వస్తువులండి, మనకు ఏ ఐటెం కావాలో ప్రతి ఒక్క ఐటము ఉందన్నమాట. సో ఇలాంటప్పుడే కదా సో అంగళ్ళు పెట్టుకోవడము, వాళ్ళు బిజినెస్ చేసుకోవడం అంటే ఇలాంటప్పుడే కదా మనము కష్టపడి డబ్బులు సంపాదించుకోవాలి. సో ఏంటంటే ఊరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు షాప్స్ కంటిన్యూగా అలా ఉన్నాయండి. అసలు చూస్తుంటే వస్తువులు కూడా సరే ఏది కొనాలి ఏది వద్దు అన్నట్లాగా అలా అయిపోతుంది అనమాట. సో ప్రతి ఒక్క షాప్ అయితే ఉందన్నమాట. ఎక్కువ మనకు పానీపూరి కానీ చాటు, అవే కాకుండా ఇంకా పిల్లలు ఆడుకునే బొమ్మలు అంటే చాలా షాప్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఏంటంటే గంధం రోజు నైటు అంటే మస్తానయ్య అంటారనమాట. సో ఆ మస్తానయ్యని మనం ఏంటంటే ఎన్ని కష్టాలున్నా ఆయన చెప్పుకుంటే ఖచ్చితంగా తీరుతాయంట. అదేవిధంగా అక్కడ అంటే మనకు మనసు కొంచెం అంటే నలతగా ఉన్నా ప్లస్ ఇంట్లో కొంచెం సిడిసిడిగా అట్లా ఉన్నా అక్కడికి వెళ్ళి నిద్ర చేస్తే చాలా మంచిదంటండి. అదేవిధంగా అక్కడికి వెళ్ళి నిద్ర చేసినా కూడా మనకు బాగా కలిసి వస్తుందంట. చాలామంది చెప్తున్నారండి ఇది. అసలు నేనైతే ఇంతవరకు వెళ్ళలేదు, ఫస్ట్ టైం అంటే వెళ్ళాను అనమాట. సో ఆ జనం చూడంగానే ముస్లిమ్స్ కన్నా ఎక్కువ హిందూసే ఉన్నారండి అక్కడ. అసలు అంటే హిందూస్ కూడా నమ్ముతున్నారు అని అంటే వాళ్ళకి నమ్మకం కలిగితేనే కదా. సో అంటే అంత పవర్ఫుల్ దేవుడు అంట, అంటే అంత బాగా కలిసి వస్తుంది అంట కూడా. మెయిన్ అయితే అదే అండి. సో ఇంట్లో గొడవలు ఏదైనా ఉన్నా కానీ సరే మీరు ఇట్లా దర్గా దగ్గరికి వెళ్ళి అలా నిద్ర చేసినా సరే బాగుంటుందంట. చాలామంది అయితే చెప్తున్నారు. నేనైతే ఈ జనం అంతా చూసి ఏందబ్బా ఇంత ఫుల్ జనాలు ఉన్నారు అని అనుకున్నాను. కానీ అంటే చాలా సంవత్సరాల నుంచి అట్లా గంధంకి వచ్చే జనాలు ఏమంటే ఈ సంవత్సరం చాలామంది తక్కువ అండి, ఇంతకుముందు అట్లయితే చాలా ఫుల్గా ఉండేవాళ్ళు అని చెప్పనైతే అంటున్నారు. కానీ ఈ జనం అసలు చాలామంది అయితే ఉన్నారండి. కానీ అంటే ఇంకా ఈ జనం కాకుండా ఇంకా అంతమంది ఎక్కువ జనాలు అయితే ఉండేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు తగ్గారంట, కానీ ఈ జనాలు చూస్తే అట్లా అనిపించలేదండి. అదేవిధంగా ఇక్కడైతే స్నాక్స్ ఐటెం కూడా చాలా రకరకాలు అయితే పెట్టేశారు, చికెన్కి సంబంధించింది అనమాట. సో కొనేవాళ్ళు కొనుక్కొని తింటున్నారు, వస్తువులు తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు. అసలు బాగా ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంజాయ్ చేస్తూనే ఉన్నారండి. ఇంకా పిల్లల్ని తీసుకెళ్ళామంటే ఇంకా అది కొను ఇది కొని అంటూనే ఉంటారు. సో ఇంకా వాళ్ళ కోసం అంటూ మనం సపరేట్గా అమౌంట్ అయితే తీసుకెళ్ళాలన్నమాట. ఏది చూసిందల్లా కావాలి అంటారు. సో అదేవిధంగా ఆడపిల్లలకైతే ఇక్కడ ఫ్యాన్సీ టైప్ అనమాట. ఫ్యాన్సీలు అయితే చాలా పెట్టేస్తున్నారండి. ఎక్కడ చూసినా ఇవే దండలు, గాజులు, కమ్మలు ఇవేనండి ఎక్కువ. అసలు
చాలా అంటే చాలా కూడా బాగున్నాయి. అదేవిధంగా మెయిన్ దర్గా అండి ఇది. ఇక్కడికైతే వచ్చేసాము. సో ఏంటంటే మేము కొంచెం తొందరగానే వచ్చేసాం అనమాట. ఎందుకంటే లేట్ అయ్యే కొద్దీ ఫుల్ రష్గా ఉంటుందని ముందు దర్శనం చూసుకొని వచ్చేసేవచ్చు, అంటే దేవుడిని చూసుకొని వచ్చేసేవచ్చు అని మేమైతే చాలా ఫాస్ట్గా అయితే వచ్చేసాం అనమాట. సో మెయిన్ దర్గా ఇది. చూడండి ఎంత రష్గా అయితే ఉందో, చాలా జనాలంటే చాలా జనాలండి. సో మా అమ్మ, మా అక్క, మా పెద్దమ్మ నాన్న, అదేవిధంగా మా పెద్దమ్మ కూతురు వాళ్ళు అందరూ వచ్చారండి. సో కొంచెం బాగానే ఎంజాయ్ చేసాము. ఫస్ట్ అయితే మనం దేవుడి దగ్గరికి వెళ్ళి మనము టెంకాయ అవి కొట్టేసుకొని ఫస్ట్ వచ్చేస్తే తర్వాత చిన్న చిన్న మసీదులన్నీ ఉన్నాయన్నమాట. సో అవన్నీ చూసేసుకొని వద్దామనేసి ఫస్ట్ అయితే మెయిన్ దర్గా దగ్గరికి అయితే వెళ్ళాము. అక్కడైతే అసలు నాకైతే ఎలా అయిపోయిందంటే తొక్కేశారండి. అసలు భలే బాధేసిపోయింది అనమాట. సో ఇంకా తప్పదు కదా, మనం వెళ్ళిన కడుగు చూసుకురావాలని చెప్పని అయితే ఆగిపోయాను. ఇదంటే అర్లీగానే అండి. సో జనాలు ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నారు అనమాట. ఇంకొక 1 అవర్ అట్లా ఆగితే అనమాట ఫుల్ జనాలు అండి. అస్సలు చెప్పులు కూడా మేము బయట వదిలేసాము. సో నడలేకపోయాం అనమాట, కాళ్ళు కూడా గుచ్చుకునేస్తున్నాయి అనమాట. కానీ అయినా వెళ్ళాము. సో రకరకాల షాప్స్ అయితే ఉన్నాయండి. ప్రతి ఐటెం మనకి ఏ ఐటెం కావాలంటే ఆ ఐటెం అయితే ఉంది. సో మామూలుగా అయితే ముస్లిమ్సే అందరూ ఉంటారు. ఇక్కడైతే తెలుగు వాళ్ళు కూడా అండి. ముస్లిమ్స్ వాళ్ళు సగం మంది ఉంటే మన తెలుగు వాళ్ళు అయితే 1/4 మంది ఉన్నారనమాట. సో అంతమంది వచ్చినారు. ఏమి అంటే అంత నమ్మకం అంట, మస్తన్నయ్య దేవుడిని మొక్కుంటే అంత మంచిది అని అంటున్నారు. సో అందుకని నేను కూడా కొంచెం బాగుంటుంది అని చెప్పని నిద్ర చేద్దామని చెప్పని వచ్చాను. సో అది కూడా ఆదివారం అనమాట. ఇంకా సోమవారం ఉదయాన్నే గంధం అనమాట, అది చూసుకొని అప్పుడు వెళ్దాంలే అని చెప్పని వచ్చాను. సో ఎవరైనా మీ ఇంట్లో కూడా ఏదైనా కొంచెం ఇదిగా ఉంటే, అంటే ఇంట్లో కొంచెం ఇబ్బందిగా కొంచెం గొడవలుగా అట్లా ఏమన్నా ఉన్నా, మనశ్శాంతి లేకుండా అట్లా ఉన్నా మీరైతే ఖచ్చితంగా అండి దర్గా దగ్గరికి అయితే వచ్చైతే మీరు ఒకరోజు నైట్ అయితే అంటే వచ్చేసి కొబ్బరికాయ అంటే ఆయనకి బెల్లమైన అంటే స్వీట్ ఏదైనా ఒక రకం అనమాట. కొబ్బరికాయ కడ్డీలు తీసుకొని కొంచెం బెల్లమైన చదివించుకోవచ్చు అనమాట. సో ఇచ్చేసి మనం ఏంటంటే ఆయన చూసుకొని ఆయన సన్నిధిలో ఒకరోజు నిద్ర చేసి వస్తే మనసు కూడా చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా అయితే మీరు ట్రై చేయండి ఎవరన్నా అట్లా ఉన్నవాళ్ళు. సో ఈయనైతే చాలా పవర్ఫుల్ దేవుడు అంట, చాలామంది చెప్తున్నారండి. ఫ్యామిలీస్ అయితే అంటే కొంచెం మనసు కొంచెం బాధగా ఉంటే చాలంట వచ్చేస్తారు. వచ్చి ఇక్కడే స్నానం అయి చేసుకొని దేవుడికి కొబ్బరికాయ అయి కొట్టుకొని పడుకుంటారంట. పడుకొని నిద్ర చేసి ఉదయాన్నే లేచి మళ్ళీ వెళ్ళిపోతారు. అదిగాక మనకు ఇక్కడ భోజనం కూడా ఫ్రీ భోజనం పెడుతూనే ఉంటారంట. సో చూడండి ఇదే అండి మెయిన్ దర్గా అనమాట, పెద్దదై చూడండి ఎంత పెద్దదిగా ఉందో. సో ఒక సైడ్ అంతా ఏంటంటే మనము రాగానే లోపలికి వెళ్ళేది కాకుండా చెప్పులు అయితే ఇక్కడ వదలాలన్నమాట. కాళ్ళు అంటే పొడలా అంటే కొంచెం కూడా అంటే పొడ లేకుండా కడుక్కోవాలంట. కాళ్ళు చేతులు మొహం అన్నీ కడుక్కొని అప్పుడు ఫస్ట్ దర్గా లోపలికి వెళ్ళాలంట. సో వెళ్ళండి. వాటర్ అయితే చాలా సన్నగా వస్తున్నాయి, కానీ ప్రతి ట్యాప్లోనూ వస్తున్నాయి అన్నమాట వాటర్. సో దర్గాలోకి అయితే ఎంట్రీ అవుతున్నాం మేము. అంటే మేము తొందరగా వచ్చేసాం కాబట్టి కొంచెం జనాలు తక్కువగా ఉన్నారు. కానీ కాసేపటికి ఏంటంటే జనాలు చాలామంది అయితే వచ్చేసారు. సో మేము లోపలికి వచ్చాము. అక్కడ ఏంటంటే ఎవరి కొబ్బరికాయలు వాళ్ళే కొట్టేసుకోవాలమ్మా, కొబ్బరికాయలు మీరే కొట్టుకోండి, కడ్డీలు కూడా మీరే వెలిగించేసుకోండి అని చెప్పారనమాట. సో ఏంటంటే అందరూ టెంకాయకి అంటే కొబ్బరికాయకి బొచ్చు లేకుండా అనమాట తీసేసి అంటే మొక్కుకొని కొట్టేసుకుంటారు అనమాట వాళ్ళే. సో కొబ్బరికాయ కొట్టేది అంటే మనం దేవుడికి తలుచుకొని కొట్టుకోవాలన్నమాట. కొట్టుకొని అదేవిధంగా మనము కడ్డీలు అవి వెలిగించేసి దేవుడి దర్శనానికి అయితే వచ్చేస్తున్నాం అనమాట. అసలు చూడండి జనాలు అయితే
వస్తున్నారు, దేవుడి దర్శనం చూసుకుంటున్నారు. ఎక్కడంటే ఆడ పడుకునేస్తున్నారండి. అంటే మొత్తం ఖాళీ ప్లేస్ ఎక్కడ దొరికితే అక్కడ వాళ్ళు అంటే నిద్ర చేయడానికి వచ్చారు కాబట్టి సో పడుకొనేస్తున్నారు అనమాట. ఏంటంటే ఫ్రీ భోజనం, ఉచిత భోజనం పెడుతున్నారు, తింటున్నారు, దేవుడిని చూసుకుంటున్నారు, నిద్రపోతున్నారు. ఉదయం లేసి ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనమాట. సో ఏంటంటే చిన్న పిల్లలు కానీ అదేవిధంగా ముసలోళ్ళు కూడా అండి చాలామంది ఉన్నారు. ఎందుకంటే అంత నమ్మకం అంట దేవుడి మీద, మస్తనయ్య మీద. అదే చెప్పాను కదండి, మీకు బాగా కలిసి వస్తుంది అంటూ కూడా. సో ఖచ్చితంగా అయితే మీరు ట్రై చేయండి. అంటే వెళ్ళండి, ట్రై చేయమంటే వెళ్ళమని అర్థము. సో అక్కడ అంటే మనము అంటే దర్శనం అయిపోయిన తర్వాత అనమాట, అక్కడ లోపలికి రాగానే అది దేవుడిని తాకిచ్చేదన్నమాట వాళ్ళు. అంటే ఆ గుడ్డ ఒకటి మనకు తల మీద ఇట్లా పెట్టి గంధం ఇస్తారనమాట. అక్కడైతే అసలు ఫుల్ రష్ అండి. అసలు నాకైతే అసలు ఊపిరి కూడా ఆడలేదన్నమాట. అసలు బయటకు వస్తానా లేదా అన్నట్లాగా అయిపోయింది. ఏంటంటే ఆ గంధం కోసం అండి అసలు జనాలు పైన పడిపోయారు. అసలు బ్యాగ్ కింద పడిపోయింది. అస్సలు ఊపిరి ఆడలేదండి నాకైతే. అలా అయిపోయింది అనమాట. కానీ నిదానంగా బయటకైతే వచ్చేసాము. అంటే ఫుల్ సెక్యూరిటీ ఉందన్నమాట. పోలీస్ వాళ్ళైతే చాలా ఫుల్గా వచ్చున్నారు. సో మీరు ఎవరైనా నెల్లూరుకి వచ్చినప్పుడు ఏంటంటే చూడండి, అంటే దేవుని చూడండి. జస్ట్ అంటే మనకు అంటే గుడ్డలతో అంతా కప్పేసి ఉంటారనమాట. లోపల కూడా బాగా డెకరేషన్ అయితే చేస్తున్నారండి. ఇంకెవరైనా అయితే అంటే నెల్లూరుకి వచ్చినప్పుడు ఏంటంటే నెల్లూరు పక్కనే అండి కశ్మూరు, ఒక 1 అవర్ అట్లా పడుతుంది టైం అనమాట. సో మీరు ఎవరైనా వచ్చి మొత్తం చూసుకొని, డే టైంలో అయితే చూసుకొని మీరు దేవుణ్ణి దర్శించుకొని, అదేవిధంగా పైన కొండలు కూడా ఉంటాయండి, చాలా బాగుంటాయి కొండలు కూడా. సో ఆ కొండలు కూడా చూసుకొని మీరు వెళ్ళొచ్చు. ఖచ్చితంగా అయితే ఎవరన్నా వచ్చినప్పుడు ఇలా వచ్చి చూసుకొని వెళ్ళండి. సో పువ్వులండి మెయిన్ ఆయనకి. అంటే పువ్వులు కొంచెం వాళ్ళు అంటే పువ్వులు మాత్రం మనల్ని వేసేయమని చెప్తారు. కొంచెం ప్రసాదం ఏమైనా తీసుకెళ్తాం కదా, అంటే స్వీట్ ఏదైనా సరే స్వీట్ సగం తీసుకొని వాళ్ళు సగం మనకి ఇచ్చేస్తారనమాట. అక్కడ దక్షిణలాగా అమౌంట్ ఎంతో కొంత మనకు నచ్చినంత ఉండీలు అయితే వేస్తారనమాట. ఇంకా ఫుల్ రష్ అయిపోయిందండి. జనాలు అయితే వచ్చేసారు చాలా. మాకు అంటే ఒక చుట్టూ తిరుక్కొని వచ్చేలోపు ఫుల్ జనాలు వచ్చేసారనమాట. సో చూడండి, పువ్వులైతే మీకు నచ్చినట్టు అంటే దేవుడికి మీరే వేసేసేయండి అని చెప్పారు. అందుకని ఇంకా దగ్గరికి వెళ్ళాక దూరం నుంచే వేస్తున్నారు అనమాట. చూడండి ఆ క్లాత్ పెడుతున్నారు కదా, సో ఇక్కడే అండి నేను చెప్పింది. ఫుల్ రష్ అనేసి నన్ను అయితే అసలు నలిపేశారండి. అంటే ఫుల్ జనాలు ఎక్కువైపోయారు, పడిపోయారు అనమాట పైన. చాలా భయం వేసిందండి, అసలు ఊపిరాడలేదు. దానికి తోడు అసలు చెమట కాదు, అసలు గాలి లేదండి. కానీ మనం దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ఇంకా అట్లంతా అనుకోకూడదు కదా. సో అలా అనుకొని ఇంకా దేవుడికి దండం పెట్టుకొని ఆ గంధం తీసుకొని వచ్చేసామండి. సో ఎవరైనా అయితే ఖచ్చితంగా అయితే నెల్లూరుకి వచ్చినప్పుడు అయితే కశ్మూర్కి అయితే వెళ్ళి దర్గాలో మీరు దేవుడికైతే మొక్కొని వెళ్ళండి. మీరైతే ఖచ్చితంగా మీకు అన్నీ కలిసి వస్తాయి, బాగుంటుంది. సో అదేవిధంగా అయితే నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ అయితే చూడండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇంకా తర్వాత చిన్న చిన్న మసీదులు అయితే ఉన్నాయండి, అన్నిటికీ వెళ్ళాము. అన్ని దగ్గర కడ్డీలు అయితే వెలిగించి మేము దేవుడికైతే మొక్కున్నాం అనమాట. సో ఎక్కువ అయితే గాలి చేష్టలు అట్లా ఉంటాయి కదండి.
సో వాళ్ళేనండి చాలామంది, సగం మంది వాళ్ళే ఉన్నారు. అసలు కంటిన్యూగా అరుస్తున్నారు. అసలు గోల గోలగా ఉందండి. అరుపులు అసలు నన్ను వదలండి, వదలండి అని చెప్పని. అసలు ఒక్కసారిగా అయితే భయమైతే వేసింది. కానీ దేవుడి మీద నమ్మకం ఉన్నప్పుడు మనము అంటే నవ్వుకోవడం కానీ, కామెంట్ చేయడం కానీ అట్లంతా ఏమి ఉండకూడదు కదా. సో దేవుడి మీద నమ్మకం, ఎవరి నమ్మకం వాళ్ళదనమాట. దేవుడి మీద నమ్మకం ఉన్న వాళ్ళైతే ఇవన్నీ నమ్ముతారు, లేదంటే లేదండి. కానీ 100% అయితే చాలామంది అయితే నమ్ముతున్నారండి మస్తానయ్యని. ఆయన మొక్కుకున్న వాళ్ళకి ఖచ్చితంగా కలిసి వస్తుందని చెప్పని అయితే అంటున్నారు. సో ఒకసారి మీరు ఒక్క రాయి అన్ని వైపులు ట్రై చేసినప్పుడు ఇది కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కలిసి వచ్చిందంటే మీరు ఆయన్నే మొక్కోవచ్చు, లేదంటే లేదండి. అది మీ ఇష్టము, మీ ఒపీనియన్. నేనైతే ఫోర్స్ చేయను అనమాట. ఈ వీడియో అయితే ఫుల్గా చూడండి. అదేవిధంగా ఏదైనా ఉంటే కామెంట్లో కామెంట్ అయితే పెట్టండి. ఇంకా లేట్ అయ్యే కొద్దీ అయితే జనాలు వస్తూనే ఉన్నారండి. ఎక్కడ ఖాళీ ప్లేస్ దొరికితే అక్కడ పడుకొనేస్తున్నారు అన్నమాట. సో మేమైతే అంతా తిరుగుతూనే ఉన్నాము. అంత దేవుడి దర్శనాలు అంతా చేసుకున్నాక ఒక దగ్గర అయితే కూర్చొని తినేసాం అనమాట. సో తినేసిన తర్వాత ఇంకా అన్నీ కొనుక్కోవడానికైతే వెళ్ళాము. సో అవి చూసాం కానీ ఏది కొనాలో ఏది కొనొద్దో ఏం అర్థం కాలేదండి. అన్నీ చూస్తే ఆ లైట్ సెట్టింగ్స్కి అంతా అన్నీ బాగున్నట్టు అన్నీ కొనేయాలనిపిస్తుంది, కానీ ఏం కొనలేదండి. కొన్నాము, తక్కువగానే తీసుకున్నామని. సో దేవుడి మీద నమ్మకం ఉన్న వాళ్ళైతే మీరు ఒకసారి అయితే ఖచ్చితంగా కశ్మూర్కి అయితే వచ్చి దేవుడిని అయితే చూసుకొని వెళ్ళండి. ఏ దేవుడైతే ఏముందండి, అందరూ ఒకే దేవుళ్ళే, కాకపోతే మనం పెట్టుకున్న పేర్లే అన్నమాట.
ఇక్కడైతే చూడండి స్టిక్తో అయితే పొటాటా అండి, ఇది 50 రూపీస్ అంట దీని కాస్ట్ అయితే. అస్సలు అయ్యి బాబాయ్ ఎంత రేటు చూడండి అసలు. అవి పొటాటోస్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయండి, అంటే ఇక్కడ పొటాటోస్ కాదు అవి, అది దీని పేరు కూడా ఏమంటారో నాకు ఐడియా లేదండి. స్టిక్తో ఇస్తున్నారనమాట. సో చాలా టేస్ట్గా ఉంది తింటే. నేను ఎలా ఉంటుందబ్బా అనుకున్నాను. మా అబ్బాయికి అయితే ఒకటి తీసిచ్చాను అనమాట, వాడు పిండి తీసి అంటుంటే సో టేస్ట్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది, కానీ చాలా కాస్ట్ అండి. కానీ తప్పదు, అంటే ఇలాంటప్పుడు ఏంటంటే వాళ్ళకి నచ్చినంత రేట్ అయితే చెప్తారనమాట. సో ఫైనల్లీ దీంట్లో అయితే వాళ్ళు సాసు అన్నీ వేసి అయితే ఇస్తున్నారనమాట. చాలా బాగుంది, నాకు కూడా బాగా నచ్చింది అనమాట. సో ఈ బిజినెస్ పెట్టుకున్న హ్యాపీగా బతికిపోవచ్చు అనిపించిందండి. ఒక్కొక్కాయ 50 రూపీస్ అంటే ఆదాయం కూడా అట్లాగే ఉంటుందేమో. జస్ట్ అలా దాంట్లో పెట్టేసి ఇలా తిప్పేస్తుంది, ఆ స్టిక్కి కుచ్చేస్తుంది, అది తిప్పేస్తుంది. దాన్ని తీసి కారము సాల్టు కలిపి ఉండేదండి, అందులో వాటర్ కలిపేసి ఉంటారు. ఇట్లా మనం దాన్ని మసాలా వేసేసి దాంట్లో ఆయిల్లో వేసేసుకోవడం అనమాట. సో 50 రూపీస్ అంట. బాగానే ఉందండి. సో ఉదయాన్నే ఏంటంటే ఇంకా గంధం స్టార్ట్ అయిందండి. అస్సలు స్టార్ట్ ఎప్పుడో చేశారండి, కానీ ఈ పిల్లలు, ఈ యూత్ పిల్లలంతా ఏంటంటే అస్సలు ఈ డప్పులు కొడుతుంటే డ్యాన్సులు కదా, చిన్న డ్యాన్సులు కాదు అసలు, వేస్తూనే ఉన్నారండి. అస్సలు ముందుకే పోవట్లేదు. చాలాసేపు అయితే ఆగిపోయారనమాట. దానికి తోడు డ్రింక్ చేసినట్టున్నారేమో, అస్సలు దాని ఇంకా ఫుల్ ఎంజాయ్. అసలు ఎక్కడ కుట్టుకుంటారో ఎక్కడ గొడవలు పడతాయి అన్నట్లాగా ఉందన్నమాట. సో ఇంకా గొడవ పడకుండానే చక్కగా వీళ్ళైతే డ్యాన్స్లు అయితే వేసుకుంటే ఎంజాయ్ చేశారు. అసలు వీళ్ళు డ్యాన్సులు చూడండి, షర్ట్లు కూడా ఇప్పేసి ఎలా వేస్తున్నారో. ఇదంతా ఎర్లీ మార్నింగ్ అండి, 4:30కి అలా వచ్చిందనమాట. సో గంధం అయితే ఊరేగిస్తున్నారు. అసలు స్మెల్ అండి, గంధం స్మెల్ ఎంత పరిమళిస్తుందంటే అంత మంచి వాసన అన్నమాట. చాలా బాగుంది, మైండ్ కూడా చాలా ఫ్రెష్గా ఉందన్నమాట ఆ స్మెల్కి. అంటే గుర్రం మీద తీసుకెళ్తారంట, మంచిగా వాసన అయితే సువాసన అయితే ఎక్కువ వస్తూ ఉంటుందంట. సో దానికైతే ఎక్కువ మంది చెప్తా ఉన్నారండి, గుమగుమలు అంటూ ఉంటుంది అనమాట గంధము.
అనేసి చాలామంది చెప్తా ఉన్నారు అక్కడ. సో నాకైతే తెలియదండి, ఫస్ట్ టైం నేను వెళ్ళడము. సో ఎలా ఉంటుంది ఏందనేసి అయితే అన్నీ చూశాను నేను. నాకు కూడా బాగా నచ్చింది, బాగుంది.